బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. నూజివీడు ఐఐటీలో దారుణం జరిగింది. విద్యార్థి ప్రొఫెసర్ పై కత్తితో దాడి చేశాడు. ప్రొఫెసర్ గోపాల్ రాజుపై కత్తితో పొడిచాడు స్టూడెంట్ వినయ్. అయితే క్లాసులకు సరిగ్గా హాజరు కాని ఎంటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వినయ్ అనే స్టూడెంట్, ఆ విద్యార్థి హాజరు శాతం తక్కువగా ఉండటంతో ల్యాబ్ ఎగ్జామ్స్ కు ప్రొఫెసర్ గోపాల్ రాజు అనుమతించలేదు. దీంతో హెచ్ఓడి అనుమతి తీసుకోవాలని ప్రొఫెసర్ గోపాల్ సూచించారు. అయితే కిచెన్ రూమ్ నుంచి 2 కత్తులు తెచ్చి ప్రొఫెసర్ పై వినయ్ దాడి చేశాడు. నూజివీడు ప్రభుత్వ హాస్పిటల్కు రాజగోపాల్ను హుటాహుటిన తరలించారు. ప్రస్తుతం చూస్తున్నాము, నూజివీడు ప్రభుత్వ హాస్పిటల్కి అయితే రాజగోపాల్ని తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి కొంచెం బెటర్గానే ఉందని చెప్తున్నారు. కాలేజ్ స్టాఫ్ అంతా కూడా ఆయన చూడడానికి హాస్పిటల్కి కూడా వచ్చారు. వాళ్ళు ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దీంట్లో మంచి వినయ్ అని కుర్రాడు ఫస్ట్ ఇయర్ ఎంటెక్ చదువుతున్నాడు మన నూజివీడు ఐఐటీలో. ఇతని యొక్క సొంత ఊరు వడ్డిపేట, కొత్త వలస మండలం, విజయనగరం డిస్ట్రిక్ట్. ఈ పిల్లవాడికి ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ చేశాడు, సెకండ్ సెమిస్టర్ కంప్లీట్ కాలేదు ఇంకా. దానికి కారణం ఏంటంటే ఇతను కొంచెం కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవడం వల్ల క్లాసెస్కి అటెండ్ కాకపోవడంతో 25% అటెండెన్స్ మాత్రమే ఉండడంతో మామూలుగా అధ్యాపకులు కానీ లేదా హెచ్ఓడి కానీ వీళ్ళు సహజంగా ఏంటంటే 75% అటెండెన్స్ ఉండాలి. దాంట్లో ఒక చూసుకున్నా సరే ఒక డైరెక్టర్స్ కానీ వేరే కానీ ఒక 10% తగ్గించుకున్నా 65% ఉండవలసిన ఇది ఉంటుంది. ఈ పిల్లాడికి 25% మాత్రమే ఉంది. దానికి కారణం ఏంటంటే అప్పుడు వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అట్లో కాన్సన్ట్రేట్ చేస్తాం. ఆ ప్రాతిపదికలో ఈరోజు ల్యాబ్ దగ్గర ప్రాక్టికల్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంటే ఇతనితో పాటు 14 మంది ఆ యొక్క స్టూడెంట్స్ అటెండ్ అవుతున్నారు. ఇతను దాంట్లో 14 మొత్తం ఇతని కాక 13 మంది అటెండ్ అయ్యే టైంలో ఇతనికి అటెండెన్స్ లేదు కాబట్టి ఇతను అలౌ చేయమని చెప్పి అక్కడ ఈ యొక్క ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్ గారైన రాజు గారు చెప్పడం జరిగింది. చెప్పి తర్వాత మీకేమైనా దీంట్లో పర్మిషన్ తెచ్చుకోవాలంటే డైరెక్టర్ గారు దించి కానీ హెచ్ఓడి దించి కానీ పర్మిషన్ తెచ్చుకోండి అని చెప్పి పిల్లాడిని అడ్వైజ్ చేశారు. పిల్లాడు అక్కడికి వెళ్ళి డైరెక్టర్ గారిని హెచ్ఓడిని కూడా అడిగాడు. అడిగితేనేమో వాళ్ళు కుదరదని చెప్పేస్తే ఆ విషయం వెనక్కి వచ్చి ఈ యొక్క కోఆర్డినేటర్ అయిన రాజు గారితో చెప్పాడు. కానీ అక్కడ ఈ విషయం కమ్యూనికేట్ కాలేదు. ఏమని నాకు ఆ యొక్క పర్మిషన్ రాలేదని చెప్పలేదు. ఆయన ఏం చేశాడు, ఇమీడియట్గా డైరెక్టర్ గారిని లైన్లో తీసుకొని అడిగితే అది ఇవ్వలేదని చెప్పి ఆ పర్మిషన్ ఇవ్వలేదని చెప్పడం జరిగింది. ఆ టైంలోనేమో మరి మీరు వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి ఉండద్దు అని చెప్పి ఆ యొక్క లెక్చరర్ గారు, అధ్యాపకుడు రాజు గారు ఈతో మాట్లాడడము వినయ్ తోటి. ఆ వినయ్ ఇద్దరు మధ్యలోనేమో కొంచెం మాటల ఈ వినయ్ తనతో తీసుకొచ్చిన ఒక చాకు, ఉల్లిపాయలు తరిగే చాకు తోటి అధ్యాపకుడినేమో ఒక కౌగులు పట్టుకొని లెఫ్ట్ సైడ్ భుజం మీద, అలాగే లెఫ్ట్ సైడ్ యొక్క చేతి యొక్క ముంచేతి మీద గాయాలు చేయడం జరిగింది. ఈ హత్యాయత్నం చూసి ఎంటైర్ విద్యార్థి లోకం ఏంటి, అధ్యాపక లోకం ఏంటి, అలాగే ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు. మొన్నే మనం సెప్టెంబర్ 5 మనం టీచర్స్ డే చేసుకున్నారు, గురు పూజోత్సవం చేసుకున్నాం. వెంటనే ఒక 3 రోజుల్లోనే ఈ విధమైన సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. దీని మీద ఇతని మీద హత్యాయత్నం కేసు ఒకటి నమోదు చేయడం జరిగింది. దాన్ని మరి దర్యాప్తు చేశాము. దర్యాప్తు చేసి ఇతన్ని అరెస్ట్ చేసి మరి జ్యుడిషియల్ రిమాండ్కి తరలిస్తున్నాము. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ విషయం తెలియపరచడం. దీనికి మళ్ళీ ఏదైతే ఇన్స్టిట్యూషనల్గా ఇతని మీద తీసుకోవాల్సిన ఇది ఉంటుందో అది కూడా డైరెక్టర్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి తీసుకుంటారు. మా సైడ్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి 307 అటెంప్ట్ టు మర్డర్ కేసు కట్టి దాని మీద ఇద్దరిని మేము అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తాం. ఐఐటీలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది.
నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం జరిగింది. ప్రొఫెసర్పై కత్తితో ఒక విద్యార్థి దాడి చేశాడు. ప్రొఫెసర్ రాజగోపాల్ రాజుపై స్టూడెంట్ వినయ్ కత్తితో దాడి చేశాడు. క్లాసులకి సరిగ్గా హాజరు కాలేదని చెప్పి ఎంటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ వినయ్ ఎవరైతే ఉన్నారో హాజరు శాతం తక్కువగా ఉండటంతో ల్యాబ్ ఎగ్జామ్స్కు అనుమతించలేదు ప్రొఫెసర్ గోపాల్ రాజు. అయితే హెచ్ఓడి అనుమతి తీసుకోవాలని చెప్పి ప్రొఫెసర్ గోపాల్ రాజు చెప్పారు. దీంతో తీవ్రంగా కోపం వచ్చి కిచెన్ రూమ్ నుంచి 2 కత్తులు తెచ్చి ప్రొఫెసర్పై తీవ్రంగా దాడి చేశాడు వినయ్. నూజివీడు ప్రభుత్వ హాస్పిటల్కి రాజగోపాల్ని తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని చెప్తున్నారు. ఇప్పుడు విద్యార్థిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఉపాధ్యాయ సంఘాలు చెప్తూ ఉన్నాయి.